హాయ్ అండి. వెల్కమ్ టు ట్రెండింగ్ కుకింగ్ అండ్ డివోషనల్ ఛానల్. ఈరోజు మీకు ఫిష్ కర్రీ ఎలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిద్దామండి. ఫస్ట్ టైం అన్నా చాలా బాగా కుదురుతుందండి. ఒక బౌల్లో చింతపండు తీసుకొని ఇలా నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని నీట్గా పీచ్ అదే తీసేసి వాటర్తో క్లీన్ చేసుకొని వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఫిష్ ఒక 1 kg వరకు ఉంటుందండి. ఫిష్ ఎప్పుడు పసుపు ఉప్పు వేసి వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలండి. అది కూడా పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడు ఆయిల్ ఎక్కువ ఉండాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకొని మిక్సీ జార్లో కచ్చపచ్చగా పేస్ట్ చేసి ఆనియన్ పేస్ట్ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. అది ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేస్తున్నాను, ఇంకా వేరే మసాలాస్ ఏమీ యూజ్ చేయట్లేదండి ఇందులోని. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటో తీసుకొని మిక్సీ జార్లో ఇది కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ టమాటో కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిర్చి తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం అండి 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీస్లో ఎప్పుడు కారం ఎక్కువ ఉండాలండి, నీచు స్మెల్ రాకుండా ఉండాలంటే. అండ్ ఇందులో ఉప్పు కూడా వేసుకొని ఇది బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత ఇందులో చింతపండు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, చింతపండు బాగా చేత్తో స్మాష్ చేసుకొని ఒక 2 times వాటర్ వేసుకొని ఆ చింతపండు వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి. ఆ చింతపండు వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ అండి, 1 glass ఆఫ్ వాటర్ అయితే సరిపోతుందండి. ఇది కొంచెం మరిగితే కొంచెం చిక్కుబడుతుంది కదా అండి. సో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోని. వాటర్ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు ఇలా చింతపండు పులుసులో వేసుకుంటే చాలా బాగుంటుంది కరివేపాకు. ఇది బాగా మరగాలండి పులుసు అంతా. ఎప్పుడు కూడా చింతపండు పులుసు బాగా మరిగితేనే ఫిష్ కర్రీకి టేస్ట్ ఉంటుంది. కానీ చాలామంది ఫిష్ వేసిన తర్వాత మరిగిస్తారు, అలాగే వేస్తే ఫిష్ తొందరగా విరిగిపోతుందండి. సో ఇలాగ బాగా మరగాలండి, నీచు స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఈ టైంలోని ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. చూడండి ఇలా ఆయిల్ కొంచెం పైకి బాగా తేలాలండి. ఇలా తేలిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టి మనం ముందుగా క్లీన్ చేసుకునే ఫిష్ పీసెస్ వేసుకుందామండి. ఫిష్ పీసెస్ వేసుకొని ఇలా గరిటతో లైట్గా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువ చేయొద్దండి, ఫిష్ తిరిగిపోతాయి. ఇలా లైట్గా మిక్స్ చేసిన తర్వాత ఫిషెస్ వేసిన తర్వాత ఎప్పుడు గరిటె పెట్టి కలపకూడదండి. ఇలా జస్ట్ ఎడ్జెస్ పట్టుకొని రౌండ్గా ఇలా మూవ్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇలాగ ఒకసారి ఫిష్ ఉడికిందో లేదో ఒక 10 to 15 minutes అండి. 15 minutes అయితే సరిపోతుంది, ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. సిమ్లో పెట్టి 15 minutes ఉడికిస్తే ఇలా ఫిష్ చూడండి ఉడికిపోతుంది. అంతేనండి. ఫిష్ ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇందులో లాస్ట్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అంతేనండి, ఫిష్ కర్రీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం అన్నా చాలా బాగా కుదురుతుందండి. ఇంకా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా. ఎలాంటి మసాలాస్ యూస్ చేయలేదు ఇందులో నేను. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. ఫిష్ కర్రీ ఎప్పుడు వేడిగా కాకుండా చల్లగా అయితే కొంచెం ఫిష్ కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఇంకా కొంచెం చిక్కుబడుతుందండి. ఫిష్ కర్రీ కొంచెం వేడిగా ఉంది, చల్లగా అయిన తర్వాత ఇంకా కొంచెం చిక్కుబడుతుంది ఇది. అంతేనండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. And thank you for watching.